ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో, మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి మనం అంతం చేయాలి. ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ మధ్య నెట్లో చూస్తున్నాను, బాధాకరం విషయం ఏంటంటే అందరూ నలుగురు కులపోలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు, అది చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు. సినిమా ఒక కులంది కాదండి, సినిమా ఒక కులంది కాదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సినిమా అనే కళామ తల్లికి తన క్యాస్ట్ చూడదు, కులం చూడదు, గోత్రం చూడదు. మా కులం సినిమా, మా గుడి సినిమా థియేటర్ అండి. సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, క్రిస్టియన్ సినిమానా, హిందూ సినిమానా, ఎవరి సినిమా అని చూడరు. సూర్య గారు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన క్యాస్ట్ ఏంటి, మన తెలుగు సినిమాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటామండి. మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది. మన సందీప్ రెడ్డి వంగ గారు ఎవరండి, మన తెలంగాణ ఆయన. అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు. టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. కష్టం, హార్డ్ వర్క్ ఉంటే, టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు. ఏమండి, అది నెట్లో అది రాసి ఈ పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటి అడుగుతాను, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక 10,000 20,000 అడగండి. ఈ రోజుల్లో అది ఎంత కష్టమో, ఎంత ఆలోచించిస్తారో అని. కానీ ఇవి కులం చూడకుండా, మతం చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి, కష్టం చూసి, డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత, ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోస్, మన ప్రొడ్యూసర్స్. అలాగే వాళ్ళు దేది చూడరండి. ఈ సినిమాలో భైరవం కూడా అంతే. మేము ఏంటి, మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు. మాకు గొప్ప సక్సెస్లు లేవు, గొప్ప ఈ గ్యాప్లో ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా. అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే, సార్ మీ గుండె గొప్పది, మీలాంటి ప్రొడ్యూసర్లు ఎల్లా కాలం బ్రతికుండాలి సార్. మీరు శ్రీధర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన సినిమా 2 సంవత్సరాలు 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి, ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒకటే చెప్తానండి, సినిమా అనేది మా అమ్మ అండి. తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరువేరుగా చూడరు, అందరూ సమానమే. కొడుకు పొట్ట, లావా, పొడుగా, కుంట, గుడ్డ, ఏదైనా ప్రాబ్లమా ఏది చూడరు. తల్లికి బిడ్డే ప్రాణం పెట్టి చూసుకుంటుంది. సినిమా కూడా అంతే. మా తల్లి, మేమందరూ సమానం. దయచేసి కులాలు, గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి. అది రాదు, మేము రానివ్వం కూడా, రేపు మా పిల్లలకి ఇవ్వము. అద్భుతంగా ఉంది తమ్ముడు, కరెంటు తీగ ఇక్కడ. అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది, అది చూశాను. అది చూసి ఎందుకు, బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం, సో అది చెప్తాను. నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్, మోస్ట్ హార్డ్ వర్కింగ్, మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా 10 మందికి సేవ చేసుకుంటూ బ్రతికేదే మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారో పెట్టలేదో తెలియదు, హ్యాక్ అయింది అంటున్నారు. సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని, ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు, ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి, ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా, నేను లేకపోతే నేను చెప్పను అలాగా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు, చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారు, నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారో, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా, ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని 2nd యూనిట్ డైరెక్ట్గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయని ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు. అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు. అండ్
అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి.